మిత్రులందరికీ శ్రీమేథ్స్ ఛానల్ స్వాగతం. మన పూర్వకాలపు కథలు ఎంతో విజ్ఞానాన్ని, వినోదాన్ని పంచేవి. అదే సమయంలో ఆనాటి సాంఘిక జీవన విధానాన్ని కూడా చాటి చెప్పేవి. అందులో ఒక మంచి కథ గురించి చెప్పుకుందాం. ఈ కథ పేరు ధీరానందుడు. చందమామ కథ. కథ వ్రాసినది టి. విమలాదేవి. పూర్వం దండకారణ్యంలో యోగానందుడనే మహాసిద్ధుడు గోదావరి తీరాన ఆశ్రమం కల్పించుకుని ఉంటూ ఉండేవాడు. యోగ విద్యలో ఆయన వద్ద శిక్షణ పొందటానికని అన్ని కులాల వాళ్లు వచ్చి ఆయనకు శుశ్రూష చేస్తుండేవారు. 1 సంవత్సరం పాటు పరీక్షించిన మీదట వారు తన వద్ద యోగ విద్య నేర్చుకోవటానికి అర్హులని తోచినట్లయితేనే వారిని తన శిష్యులుగా చేర్చుకునేవాడు. లేనట్టయితే తిరస్కరించి ఇంటికి పంపేస్తుండేవాడు. యోగానందుడు అప్పుడప్పుడు తన ఆశ్రమం వదిలి అరణ్యంలో ఇతర ప్రాంతాలకు తన శిష్యులతో సహా వెళుతూ ఉండేవాడు. అక్కడ ఆయన శిష్యులు కొత్త విషయాలు నేర్చుకుంటూ ఉండేవారు. అనేక స్థలదేవతలను పరిచయం చేసుకునేవారు. అనేక రకాల బ్రాహ్మణ రాక్షసులను లొంగదీయటం అభ్యసించేవారు. 1 ఏడు యోగానందుడి వద్ద శిష్యత్వం చేయటానికి ధీరసింహుడనే క్షత్రియ కుమారుడు వచ్చాడు. ఇతను చిన్నవాడైనా అనేక యుద్ధాలలో ఆరితేరినవాడు. అతనికి భయమనేది ఎలా ఉంటుందో తెలియదు. అందరిలాగే అతను కూడా 1 ఏడాది శిక్షణ కింద ఉన్నాడు. ఏడాది పూర్తి కావచ్చింది. ఆ సమయంలో యోగానందుడు తన శిష్యులతో సహా బయలుదేరి ఒక సరస్సు వద్దకు వెళ్లారు. సరస్సు ఒడ్డున చిన్న పన్నశాల వేశారు. ఈ పన్నశాలకు కొంత దూరంలో ఒక పెద్ద మర్రి చెట్టున్నది. అది 100 ఎకరాలు ఆక్రమించి ఉన్నది. సరస్సు వద్దకు చేరిన రాత్రి యోగానందుడు తన శిష్యులతో, ఈ మర్రి చెట్టు బహుపురాతనమైనది. దీని కింద త్రేతాయుగం నాటి పిశాచాలు కూడా ఉన్నాయి. వాటి సంగతి తరువాత నింపాదిగా చెబుతాను. ముందు ఈ రాత్రికి మటుకు మీలో ఎవరు కూడా ఆ మర్రి చెట్టు ఛాయలకు వెళ్లవద్దు. గుర్తుంచుకోండి, ఇది నా ఆజ్ఞ అని అన్నాడు. ఆ రాత్రి అందరూ భోజనాలు చేసి పడుకుని నిద్రపోయారు. అందరితోబాటు ధీరసింహుడు కూడా నిద్రపోయాడు. కాని ఒక రాత్రివేళ అతనికి మెలకువ వచ్చేసి తిరిగి ఎంత ప్రయత్నించినా నిద్రపట్టలేదు. అతను ఆశ్రమం బయటికి వచ్చి అంత దూరాన ఉన్న పిశాచాల మరిని చూశాడు. ఎన్నడూ భయం ఎరగనివాడు కావటం చేత అతను ఆ చెట్టు కిందికి వెళ్లదలుచుకుని బయలుదేరాడు. మర్నాడు గురువుగారు చెప్పేలోపుగానే ఆ చెట్టు గురించి కొన్ని విషయాలైనా స్వయంగా తెలుసుకోవాలని అతనికి ఆపుకోరాని కోరిక పుట్టింది. అతడు మర్రి చెట్టును సమీపించి దాని కిందుగా ఊడల మధ్యగా నడవసాగాడు. అతడు కొంత దూరం వెళ్లేసరికల్లా ఒక ఊడ నుంచి దిగుతూ ఒక నల్లని ఆకారం కనిపించింది. అది నేలకు దిగి నిలబడగానే ధీరసింహుడు గంభీరంగా, ఎవరు నువ్వు అని ప్రశ్నించాడు. నా పేరు అనుకంపనుడు. ఈ అరణ్యంలో రాముడి భార్య సీత ఉన్నదని రావణుడికి చెప్పినవాణ్ణి నేనే అన్నాడు బ్రహ్మ రాక్షసుడు. ధీరసింహుడు చలించలేదు, అదరలేదు, బెదరలేదు. ధైర్యంగా అక్కడే నిలబడ్డాడు. నువ్వు ఇంకా ఇక్కడే ఉంటున్నావా అని అతను అనుకంపనుణ్ణి అడిగాడు. బ్రహ్మ రాక్షసుడికి ధీరసింహుడికి మధ్య సంభాషణ ఇలా జరిగినది. అనుకంపనుడు ఇలా అన్నాడు, ఎక్కువగా నరకంలో ఉంటుంటాను. వాళ్ళు రానిచ్చినప్పుడు ఈ చెట్టు మీదికి వస్తుంటాను, మెల్లిగా దగ్గరికి జరుగుతూ. ఓహో, నరకంలో మీ వాళ్ళంతా ఎలా ఉన్నారు అడిగాడు ధీరసింహుడు ఎంతో ధైర్యంగా ఉన్న చోటనే నిలబడి. అనుకంపనుడు తనను మెల్లిగా సమీపిస్తూ ఉండటం అతను చూస్తూనే ఉన్నాడు. ఎలా ఉన్నారని చెప్పను. నరక జ్వాలలలో మగ్గి నానా సతమతమవుతూ ఉన్నారు చెప్పాడు అనుకంపనుడు. నరక బాధను అందరికన్నా ఎవరు బాగా తట్టుకుంటున్నారు అడిగాడు ధీరసింహుడు. అందరికన్నా రావణుడు మెరుగు అన్నాడు బ్రహ్మ రాక్షసుడు. రావణుడికి ఏ శిక్ష విధించారేమిటి? నూనె భాండీలను కాచమన్నారు. అదేమంత కష్టమైన పని కాదే. నూనె భాండీల కింద కాలుతున్నది రావణుడే. అది అలా చెప్పు. అది నిజంగా బాధే. అయితే నరక బాధను బొత్తిగా భరించలేకుండా ఉండవాడెవడు అని ధీరసింహుడు అడిగాడు. అనుకంపనుడు కొంచెమే తనకు దగ్గరగా జరుగుతుండటం అతను గమనిస్తూనే ఉన్నాడు. కాని అతడు ఏమాత్రం భయం కనబరచలేదు. కుంభకర్ణుడు నరకబాధ ఏమాత్రమూ భరించలేక రాత్రింబగళ్లు ఒకే తీరున రంకెలు పెట్టి మిగిలిన వాళ్లకి నిద్రలేకుండా చేస్తున్నాడు అన్నాడు అనుకంపనుడు. కుంభకర్ణుడికి ఏ శిక్ష విధించారేమిటి అన్నాడు ధీరసింహుడు.
చీలమండల దాకా నిప్పు పెట్టారు. ఆ బాధకే రంకెలు పెడుతున్నాడా? అన్నాడు ధీరసింహుడు ఆశ్చర్యంగా. నిప్పులో కుంభకర్ణుడు తలకిందులుగా వేళ్లాడుతున్నాడు. అలా చెప్పు. అది నిజంగా బాధే. అయితే కుంభకర్ణుడు పెట్టే రంకెలు ఎలా ఉంటాయో నాకు వినిపించగలవా? అని ధీరసింహుడు అడిగాడు. ఓవో, వినిపిస్తాను అంటూ అనుకంపనుడు గూబలు అదిరేటట్టుగా భయంకరమైన రంకె పెట్టాడు. ధీరసింహుడు చెవులు గట్టిగా మూసుకోవలసి వచ్చింది. ఓసి ఇంతేనా? గట్టిగా గొర్రె అరిచినంత కూడా లేదే. కుంభకర్ణుడి రంకె నీకు సాధ్యం కాదేమో అన్నాడు ధీరసింహుడు. ఈసారి విను అంటూ అనుకంపనుడు భూమి దద్దరిల్లేటట్టు మరొక రంకె పెట్టాడు. ధీరసింహుడు చెవులు రెండు గట్టిగా మూసుకున్నప్పటికీ అతని తల దిమ్మెక్కిపోయింది. అంతే ఇంతేనా? గట్టిగా గుర్రం సకిలించినట్టు కూడా లేదు. కుంభకర్ణుడు ఇంతకన్నా పెద్ద రంకెలే పెట్టి ఉంటాడు. వాటిని నువ్వు వినిపించలేకుండా ఉన్నావు అన్నాడతను. అయితే ఈసారి విను అంటూ అనుకంపనుడు ఊపిరి బాగా పీల్చి బ్రహ్మాండమైన పెడబొబ్బ పెట్టాడు. ధీరసింహుడు చెవులు ఎంత గట్టిగా మూసుకున్నా ప్రయోజనం లేకపోయింది. అతని పెడబొబ్బకు స్పృహ తప్పి పడిపోయాడు. అదే సమయమనుకుని అతన్ని మింగటానికి అనుకంపనుడు ఒక్క అడుగు ముందుకు వేశాడు. కాని ఈ లోపుగా అనుకంపనుడు పెట్టిన పెడబొబ్బలు విని యోగానందుడు మేలుకుని ఆశ్రమం నుంచి వేగంగా వచ్చి తన కమండలంలోని జలాన్ని అనుకంపనుడిపై చల్లాడు. ఆ దెబ్బతో అనుకంపనుడు భూమిలో ధూళి పాతాళానికి పారిపోయాడు. తర్వాత యోగానందుడు ధీరసింహుణ్ణి లేపి తన ఆశ్రమానికి తీసుకుపోయి జరిగినదంతా విని, నాయనా, నా ఆజ్ఞను అతిక్రమించినప్పటికీ నీ ధైర్యానికి మెచ్చాను. నేటి నుండి నీవు ధీరానందుడని పేరు పెట్టుకుని నా శిష్యుడివిగా అని అతనికి యోగం ఉపదేశించాడు. ఈ కథ ఎంత ప్రమాదకరమైన పరిస్థితి ఎదురైనప్పటికీ భయపడకుండా ఎదుర్కొంటే విజయం మన వెంటే ఉంటుందని ధీరసింహుడు నిరూపించాడు. ఈ కథ ఇంతటితో సమాప్తం. కథ నచ్చినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదములు.